నేర్చుకో అనే చందంగా తన అధ్యాపక ప్రస్థానంలో సామధాన వేద దండోపాయాలు ఉపయోగించి విద్యార్థులను క్రమశిక్షణలో ఉంచుతూ పాఠశాలను చిరస్థాయిగా నిలిపేందుకు తన వంతు కృషిని చేస్తున్న నరసింహ ఆచార్య గారు 1985 పాఠశాలలో వివిధ దశలుగా ప్రస్తుత ప్రధానాచార్యగా తన వంతు కృషి చేస్తున్నారు. అలియాబాద్ శ్రీ సరస్వతి విద్యా మందిర్కి ఆయన సాగిపైకి మీ కరతాళ ధ్వనుల ద్వారా ఆహ్వానించారు. పారద్రోలి వెలుగులు పంచే దివ్య గురువు, జీవితానికి గమ్యాన్ని మార్గదర్శనాన్ని చేసే మహశాప ప్రధానాచార్యులు పాండయ్య గారిని సాధారణంగా మీ కనకాల ధ్వనుల మధ్య తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి 2010వ సంవత్సరంలో శారదాధామంలో ఆయన రిటైర్ అవ్వడం జరిగింది. సో పలు దశల్లో ఆయన ఆచార్యుడిగా మొదలయ్యి ఆయన ప్రస్థానము ప్రధానాచార్యుడిగా ఆయన పూల యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని కబీర్ దాస్ గారు ఈ దోహేలో చక్కగా వర్ణించారు. గురువు భగవంతుడు ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే గురువే గొప్ప. ఒకవేళ శిష్యుడికి ఈ ఇద్దరు ఒకేసారి తారసపడిన శిష్యుడు గురువుకే మొదటగా నమస్కరించారు. ఎందుకంటే మనకు భగవంతుని గురించి తెలియకముందే ఆ భగవంతుని గురించిన జ్ఞానాన్ని గురువే కలుగజేశాడు. అందుకే భగవంతుని కన్నా భగవత్ మార్గాన్ని చూపించే గురువే గొప్ప. ఇలాంటి మంచి మంచి విషయాలను చాలా అలతి పదాలతో మనకు చెప్పి నేర్పించి మనల్ని సన్మార్గంలో నడిచేలా చేసిన మన అరుణ ఆచార్యను సాధారణంగా ఇక్కడికి ఆహ్వానిస్తుంది. అరుణ ఆచార్య గారు 1984లో తన పాఠశాల ప్రస్థానాన్ని ఉపాధ్యాయురాలుగా ఈ అలియాబాద్ శిశు మందిర్తో అసోసియేట్ అయి ఉన్నారు. 1999 వరకు ఇక్కడ పనిచేయడం జరిగింది హిందీ టీచర్గా. ఆ తర్వాత 1999వ సంవత్సరం నుంచి 2000 కుడికన్ను ఎందుకో అదురుతున్నదమ్మా అని శకుంతల చెప్పిన ఓరి తుచ్చుడా రోజస్ నా భరత జాతిని బానిస జాతి అంటావురా నీచుడా అని ఒక ఝాన్సీ లక్ష్మీబాయి చెప్పిన ఒరే రూదర్ఫర్డ్ అల్లూరి సీతారామరాజు అంటే ఒక వ్యక్తి కాదురా సమూహ శక్తి అని ఒక అల్లూరి సీతారామరాజు చెప్పిన జీవితం అనే రంగస్థలాన మైమర్పించి మురిపించే పాత్రలు ఎన్నెన్నో. ఆ పాత్రల వెనుక ఉండే భావాలు ఎన్నో, ఆ భావాల వెనుక ఉండే కారణాలు మరెన్నో, ఆ కారణాలను నడిపించే పరిస్థితులు ఎన్నో, ఆ పరిస్థితులను మలుపులు తిప్పే విధిరాతలు ఎన్నో. ఆ విధిరాతలో